ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుని వాక్యంలో ఎందరో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులగుదురు అని ఉంది. అయితే మనము ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో మనము అంటే చట్టపరంగా మనము క్రైస్తవులం అవుతాం. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద కంట్రోల్ నియంత్రణ కలిగి ఉంటాడో, అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతామో, అంటే ఫస్ట్ నింపబడాలి, తర్వాత నడిపింపబడాలి. అంటే చూడండి, చాలామంది ఏమంటారంటే బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. ఇట్స్ రాంగ్. అది వేరు, ఇది వేరు. ఎందుకంటే శిష్యులకు కూడా దేవుడు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. కాబట్టి దేవుడు ఉన్నంత వరకు అవసరం పడలేదు పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఎవరో ఒకరే ఉంటారు ఈ భూమి మీద. పరిశుద్ధాత్మను ఉండాలి, లేకపోతే యేసుప్రభు అని ఉండాలి. యేసుప్రభు వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి పరిశుద్ధాత్మ అనే సంచకరువుకు మనల్ని అప్పగించి వెళ్ళడం జరిగింది. సో పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనము నింపబడి ఆయన ప్రతి విషయంలో మనల్ని గైడ్ చేస్తుంటాడు, ప్రతి సెకండ్ గైడ్ చేస్తుంటాడు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏది తినాలి, ఏది వండుకోవాలి, సార్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా. ఆయనకి ఇష్టం అంట మనం అడగడం. నేనేం చేయాలి, నేనేం డ్రెస్ వేసుకోవాలి, నేనేం తినాలి, నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే నేను ఎక్కడ వెళ్ళాలి, ఏ పని చేయాలి. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. మనం దేవుడిని అడగాలి, తర్వాత ఆయన మనల్ని నడిపిస్తూ అంటున్నాడు. అయితే మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతామో కొన్ని మనకు ఇష్టం లేని ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు, వాటిని స్కిప్ చేస్తాం. సో ఒకసారి స్కిప్ చేస్తే నెక్స్ట్ టైం మాట్లాడాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఫస్ట్ దానికైనా ఆగిపోయింటాడు ఆయన. మళ్ళీ బ్యాక్ పోయి మనం ఎక్కడైతే తప్పు చేసామో అక్కడ మనం సెట్ చేసుకున్నాక దెన్ మళ్ళీ ఇద్దరం కలిసి ముందుకు నడవడానికి సాయం అవుతుంది. కాబట్టి వెన్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారునిగా కుమార్తెగా మారాలి అంటే క్రిస్టియన్గా కావడం పెద్ద గొప్ప విషయం కాదు. క్రిస్టియానిటీ కంటే ఎక్కువ అడుగుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, దాన్ని చేయడం. సో నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, అదే దావీదు అంటాడు కదా, నేను కూర్చుండి నేను నిల్చుండట నా తలంపులు అన్నీ కూడా నీకు ముందే తెలుసు. కాబట్టి దేవుడు అంతగా మనల్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకోవాలని కోరుతున్నాడు. వాళ్ళే ఆయన కుమారులు కుమార్తెలు. ఉంటే ఉత్త క్రిస్టియానిటీలో ఉండి, నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండి, తిరిగి జన్మ అనుభవము, మారు మనస్సు ఇవన్నీ లేకుండా ఉంటేగిన ఒకవేళ అవన్నీ ఉన్నా ఓన్లీ బాప్తిజం వరకే ఆగిపోయి ఇంకా తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మన పాత జీవితం జీవిస్తుంటే కూడా దేవుని కుమారులు అనబడరు అని బైబిల్ వాక్యం చెప్తున్నది. కాబట్టి దేవుడి వాక్యం దీవించి ఆశించును గాక. ఆమేన్.